శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ అది. చాలా మూవీస్లో చూపిస్తాడు. ఆ పైన హై రైజ్ బిల్డింగ్ ఉంది కదా, అది సేల్స్ ఫోర్స్ బిల్డింగ్. నీకు సేల్స్ ఫోర్స్ కంపెనీ తెలుసు కదా, సాఫ్ట్వేర్ కంపెనీ. సిఆర్ఎం డిజైన్ చేస్తారు. సో ఆ పొడుగు బిల్డింగ్ కనిపిస్తుంది సేల్స్ ఫోర్స్ బిల్డింగ్. 63 floors ఎంత ఉంది. ఆ ఏరియా దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. కింద గార్డెన్ వేసి చాలా నీట్గా ఉంటుంది ఏరియా అది. షిట్ 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 ఇలా నడపకూడదు ఎప్పుడు. సో అది అన్ని హై రైజ్. ఇప్పుడు యాక్చువల్గా మనం డౌన్ టౌన్ పైన ఫ్రీవేల్ కట్టారు వీళ్ళు. ఇది డౌన్ టౌనే చూడు, కింద మొత్తం సిటీ ఉంటుంది, బట్ పైన ఫ్రీవే అంటే హైవే లాగా. ఒక్క ఎగ్జిట్ అన్న మిస్ అయ్యామో సచ్చామే, చుట్టూ తిరిగి రావాలి. హై రైజ్లో మా ఫ్రెండ్ ఒకటి తీసుకున్నాడు అపార్ట్మెంట్. అగ్గిపెట్టెల్లో ఉంటాయి. డబుల్ బెడ్రూమ్ వచ్చేసరికి $4,000 రెంట్. డ్రైవర్ తిడతాడు, జాగ్రత్త. నో డ్రైవర్. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనకన్నా ఫాస్ట్గా పరిగెడతాడు. వేమో అది గూగుల్ కంపెనీ. వేమో శాన్ హోసేలో మన ఇంటి దగ్గరలోనే ఉంది ఆ కంపెనీ. వేమో అని మన ఇంటి దగ్గరే. ఇప్పుడు చూడు మనతో పాటు పరిగెడతాడు. స్టార్ట్ అవ్వలేదు. ఆడికి పిచ్చి పట్టిద్ది. వాళ్ళు లెఫ్ట్ వెళ్ళాలరా, జనాలు వస్తున్నారని ఆగిపోయాడు. ఆల్మోస్ట్ వచ్చేసాం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గరికి. ఇంకో 2 minutesలో బ్రిడ్జ్ మీద వెళ్ళిపోతాం. నీకు అది టోల్ గేట్ ఫస్ట్ కనిపిస్తుంది కదా, నీకు అది బ్రిడ్జ్ టోల్ గేట్. ప్రతిసారి నువ్వు అటు వెళ్ళి ఇటు వస్తే $15 పే చేయాల్సి వస్తుంది. ఇది గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. ఒకసారి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మీద ఏదో 50 years సెలబ్రేషన్స్కి దాదాపు 7 million members వస్తే బ్రిడ్జ్ కుంగిపోయింది. అంతమంది జనాలు వచ్చారు సెలబ్రేషన్కి. అది అక్కడ టనల్ కనిపిస్తుంది కదా, అది గోల్డెన్ గేట్ బ్రిడ్జ్కి వెళ్ళే టనల్. కాకపోతే టనల్ చాలా చిన్నది, మొత్తం చాలా దూరం కొండల్లోంచి తవ్వారు దాన్ని. 2 lane లేదు, 1 lane. మనకి ఇక్కడ రెడ్ పడ్డది అనుకో, అటు సైడ్ నుంచి జనాలు వస్తారు. వాళ్ళకి అటు రెడ్ పడ్డప్పుడు మనం ఇటు నుంచి వెళ్తాము వన్ వే లాగా. సో సింగిల్ టన్నల్, రెడ్ లైట్ గ్రీన్ లైన్ పెట్టి మేనేజ్ చేసుకుంటున్నారు అంతే. టనల్ చూడు, ఇంత చిన్న టన్నల్. సో ఇప్పుడు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి పైన ఫోటోలు దిగాలంటే సచ్చినట్టు టన్నల్ గుండా వెళ్ళాల్సిందే.
చాలా చిన్న ఇరుకు టనల్. అటు సైడ్ ఇటు సైడ్ అది సైక్లర్స్ కోసం, సైకిల్ వేసుకొని వెళ్ళే వాళ్ళకి, బైక్ లేనది. ఎక్సర్సైజ్ చేసుకునేవాళ్ళు అంతే. బోన్లోంచి బయటికి వచ్చి ఇంకా మొత్తం ఘాట్ రోడ్ లాగా ఉంటుంది, మొత్తం కొండల చుట్టుపక్కల తిరిగితే ఇంకా పైన గోల్డెన్ గేట్ దగ్గరికి వెళ్తాం. చాలా డిస్టెన్స్ ఉంటుంది, కనపడదు కానీ. అవునరా, నీకు ఆల్మోస్ట్ మ్యాప్ అంతా మనకి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు 1.5 hours చూపించింది కదా, 2 hours పైన వచ్చాం. ట్రాఫిక్ జామ్. సో ఇది ఒక వ్యూ పాయింట్ రా. చూడు ఎంత చలేస్తుందో. ఎందుకు చెప్పామో తెలుసా జాకెట్ వేసుకోమని? పెద్ద పెద్ద షిప్లన్నీ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తూ ఉంటాయి. ఇంకో వ్యూ పాయింట్ అక్కడ ఉంది, థర్డ్ వ్యూ పాయింట్ బాగుంటుంది. నువ్వు బ్రిడ్జ్కి దగ్గర నుంచి ఫోటోలు తీసుకుంటావు. పద తిరుమల దా. మనం అరే మనం ఫస్ట్ వెళ్ళిన వ్యూ పాయింట్ అక్కడ ఉంది, ఆ లాస్ట్లో కనిపిస్తుంది అది. పైన కిందకి వచ్చాం. ఇది సెకండ్ వ్యూ పాయింట్. ఇది కొంచెం దగ్గరగా ఉంది, ఫోటోలు దిగుదాం. నేను అందుకే ఒకసారి వీడియో చూస్తున్నా. సో ఇప్పుడు ఎందుకరా అది ఫైనల్ స్పాట్. సో దాని దగ్గరికి వెళ్తే అది క్లోజెస్ట్ వ్యూ పాయింట్. వ్యూ పాయింట్ 1, వ్యూ పాయింట్ 2, అది విస్టా వ్యూ పాయింట్. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి ఆ వ్యూ పాయింట్ దగ్గరికి. ఎలా ఉంది ఈ వ్యూ పాయింట్? ఇక్కడ వ్యూ చూసావా? ఈ మొత్తం ఏరియా కనిపిస్తుంది కదా బోట్లు, దాన్ని సొసైలిటో అంటారు. యాక్చువల్గా అది శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్. సో నీకు డౌన్ టౌన్ నుంచి సొసైలిటోకి నీకు ఫెర్రీస్ ఉంటాయి, $10, $15. పద, ఇది స్టార్టింగ్ ఈ వ్యూ పాయింట్కి, లాస్ట్ అండ్ క్లోజెస్ట్ వ్యూ పాయింట్ ఇది. అందరు ఇక్కడికి వచ్చి వెళ్ళాల్సిందే. అరే నీకు అది కనిపిస్తుందా ఐలాండ్? ఆ మధ్యలో ఐలాండ్ కనిపిస్తుందా? సో ఇంకా జూమ్ చేస్తా. నాకు ఐలాండ్ పేరు అల్కాట్రాజ్. ఆ ఐలాండ్కి కూడా టూర్ వేయచ్చు. $20 ఎంతో తీసుకొని ఒక 15 minutes ఫెర్రీ రైడ్. అదేంటంటే జైలు అనమాట. నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ ఉంది ది అల్కాట్రాజ్ అని. నువ్వు ఆ నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ చూసినా తెలిసిపోద్ది. చాలా డేంజరస్ క్రిమినల్స్గా అందరినీ తీసుకొచ్చి ఇందులో పడేస్తావు. నువ్వు చూడు, వాడు తప్పించుకుందాం అనుకుంటే చచ్చిపోయినట్టే. ఇంకా ఆ నీళ్ళలో ఎక్కడ దిగినా ఎంత చల్లగా ఉంటాయంటే. నువ్వు ఇప్పుడు జాకెట్ వేసుకుంటేనే నీకు ఇంత ఇదిగా ఉంది కదా, టార్చర్లా ఉంటుంది చలి. ఇంకా కొంచెం పైకి వెళ్తే కానీ రాదురా. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, అదేమో శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్. అల్కాట్రాజ్ ఐలాండ్ గురించి తెలియాలంటే వెబ్ సిరీసే. చాలా ఉన్నాయి. పదా, ఇంకా ఓ 10 నిమిషాలు నడిస్తే కానీ మనకు వ్యూ పాయింట్ రాదు మళ్ళీ.
క్లోజెస్ట్ వ్యూ పాయింట్ అన్నమాట. తిరుమల ఎలా ఉందిరా? క్లోజెస్ట్ వ్యూ పాయింట్ ఇది. ఆ తాళాలు ఏందనుకున్నావు? లవ్ లాక్స్ పార్ట్నర్ పేర్లు రాసి గట్టి తాళాలు వేసి తాళం చేయి నీళ్ళలో పడేస్తారు. గట్టిగా లవ్ లాక్ అయిపోతాం. సో అది గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, ఇక్కడతో చాప్టర్ క్లోజ్. నెక్స్ట్ ఎక్కడికి రా?